ఇక వివరాల్లోకి వెళ్తే రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు, రైతులకు దశానిర్దేశనం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీ కోసం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరుపు మండలం ఎండమూరు గ్రామంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మారాళి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు, మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. అసలు రైతు ఉన్నాడో లేదో కూడా పట్టించుకునే రోజులు పోతా ఉన్నాయి. ముందుకు పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏం తిందాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం తినవలసిన దాని గురించి ఆలోచించడం మానేసి పరిగెట్టుకుంటూ పోతా ఉన్నారు. మీరు చెప్పిన పేజాలే తిందాం అనుకుంటా, పేజా కూడా దేనితో దాంతో చేయాలి కదా, గోధుమతోటో ధాన్యంతో దాంతో చేయాలి కదా, ఆ రైతు పండించాలి కదా. రైతు గురించి ఒక్క నిమిషం కూడా ఎవరు ఆలోచించిన రోజుల్లో ఆ వేళ ఎలక్షన్ అయిన తర్వాత జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కలిసి మేము మాట్లాడుకుని ఇది మే నెలారికి ఎప్పుడో వస్తాయి రిజల్ట్స్, కొన్ని నెలల్లో వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నగ్గుతాం, ఓడిపోతాం, అది వేరే సంగతి. ఆ తర్వాత తవ్వాలంటే తవ్వలేం, తవ్వేద్దాం అనుకున్నాం, తవ్వేసాం అంతే. ప్రతి మురికాలో తవ్వేసాం. ఒకటే ఆలోచన, 1 ఎకరం ములగకూడదు, 1 ఎకరానికి తల ఆరకూడదు అన్నది ఒకటే ఆలోచన తీసుకున్నాం. ఆ ఆలోచనతో రామకృష్ణారెడ్డి గారిని బతిమాలుకున్నాం, అలాగే సుభాష్ గారిని బతిమాలుకున్నాం, మన ఏవో గారు మేడం గారు ప్రతి క్షణం కూడా చెప్పారు. అలాగే ఇరిగేషన్ మేడం గారు ఉండేవారు అప్పుడు, పేరు మనం నేర్పక్కర్లేదు. మనం వచ్చి స్పీచ్లు ఇచ్చి రైతులు ఇలా వ్యవసాయం చేయి, అలా వ్యవసాయం చేయి, రైతుకి నేర్పక్కర్లేదు. రైతుకు వ్యవసాయం చేయడం తెలుసు, కానీ రైతు కాలమే చెల్లి కాలమే ఆ రైతు చెరువులో పట్టుకుపోయాం, ఇంకోటి పట్టుకుపోతూ ఉంటే ఆ ఇబ్బంది వస్తూ ఉంది రకరకాలుగా. రైతుకి ఇబ్బంది లేని వ్యవసాయం చేయడానికి మనం నిలబడాలి అంతే తప్ప రైతుకి వ్యవసాయం నేర్పడాల్సిన అవసరం వేదిక మీద ఎక్కిన ఏ పెద్దలకి కూడా అవసరం లేదు. మీకు అవసరం లేదు, మీ వ్యవసాయం మీరు చేసుకోగలరు. మీ వ్యవసాయం మేము అడ్డు రాకూడదు. మీకు కావాల్సిన సౌలభ్యాలు మేము సమకూర్చి పెట్టాలి. అధికారులు వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా మనం ఈనాడు మనం రైతు సమస్య కాబట్టి రైతులకి మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈనాడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఒక విజన్లో ఉన్నటువంటి మనిషి. అంటే ఈ దేశంలో ఎవరికి ఎక్కువ చేయాలంటే రైతులు చేయాలి. రైతులు, రైతు కూలీలు మనకి ఈ రెండే మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మొత్తం 60-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అందులో రైతులు, రైతు కూలీలు. అందుకోసం వారందరికీ న్యాయం చేయాలంటే ముందు చూపుతూ అన్నీ పనిచేయవలసిన అవసరం ఉంది. వారికి నా రైతు వ్యవసాయం గిట్టుబాటు కావాలి అనే కార్యక్రమాలు మనం చేయాలి. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియజేయాలి. గ్రామాల్లో రైతాంగం ఏ రకంగా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పంటలు ఏ రకంగా ఉన్నాయి, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాల్లో పంటలు ఏ రకంగా ఉన్నాయి, దాని మీద కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాడు ఎక్కువ ఉత్పత్తి చేయాలి మనం. గతంలో మనకి 20 బస్తాలు ఎక్కువగా పండింది గతంలో చిన్నతనంలో. ఇప్పుడు ఈ రోజున మనకి 50-60 బస్తాలకు పండిన సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. నాడు ఆ వ్యవసాయాన్ని గిట్టుబాటు చేయాలంటే అనేక పెట్టుబడులు పెరిగిపోయినాయి. బాగా పెట్టుబడులు పెరిగిపోయినప్పుడు ఆదాయం కూడా రైతుకు కావాలి. దానికోసం మనం ఏ రకంగా కృషి చేయాలో అని చెప్తాం.